శనగపిండి వేసి 4 అవర్స్ ముందు మినపప్పు నానబెట్టుకోవాలి. ఇంత చిన్న కాయకి ఒక చిన్న గ్లాసు సరిపోతుంది. చిన్న గ్లాస్ మినపప్పు సరిపోతుంది. దాంట్లో ఇలా నానిన తర్వాత మినపప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ గుమ్మడికాయని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి గుమ్మడికాయని. ఇది మా గోదావరిలో స్పెషల్ అండి. ఇప్పుడు సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుందన్నమాట. బట్ ఈ వాటర్ కూడా చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి. ఇది తాగొచ్చు. దీంతో చాలా రకాలు చేస్తుంటాం మనం. మన కేరళ ఫేమస్ అవియల్, కొంచెం తమిళనాడు, కేరళలో అయితే సాంబార్లో కూడా యూస్ చేస్తారు. ఇదండి. వీటిని ఒక 10 నిమిషాలు వదిలేసి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మొత్తం అంతా చేసి వాటర్ అంతా నీళ్ళు ఉంటే, ఇందులో వాటర్ ఉంటే ఏమవుతుందంటే ఆ పిండిలో ఇది కలిపినప్పుడు బాగా పల్చగా అయిపోయి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తే, ప్లస్ వడల్లా కట్లెట్స్లా చేయడానికి మనకి రావు అన్నమాట. ఇలా 2-3 సార్లు ఈ ముక్కలన్నీ పిండితే ఇంట్లో వాటర్ అంతా పోతుంది. మనం ఇదే సమ్మర్లో నిలవ ఉండేట్టుగా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇవాళ లేతకాయ తీసుకున్నాను, గుమ్మడికాయ. ఇది ఇన్స్టెంట్ కాబట్టి ఇప్పటికిప్పుడు ఒక రోజు 2 రోజులు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే మనం సమ్మర్లో కొంచెం ముదిరిన కాయ తీసుకుంటే కనుక దానికి జస్ట్ ఒక 1/4 కిలో కన్నా ఎక్కువ పట్టదు మినపప్పు. ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. బట్ వాటిని ఒక మంచి సమ్మర్ సీజన్లో అయితే కనుక ఏప్రిల్ మేలో ఒక 3 డేస్ ఎండబెడితే మంచిగా డ్రై అయిపోతాయి. అవి 1 ఇయర్ పాటు మనకి నిలవ ఉంటాయి. గుమ్మడి వడియాలు అంటారు. మనం సమ్మర్లో చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ కాయని ముందుగానే ముందు రోజే కట్ చేసుకొని రాత్రి ఒక పల్చటి బట్టలో సాల్ట్ వేసి కలిపేసి మూట కట్టేసి దానిపైన మంచి ఎక్కువ హెవీ వెయిట్ పెడితే కనుక మార్నింగ్ అయ్యేసరికల్లా అందులో ఉన్న వాటర్ అంతా పోయి డ్రైగా ఉన్న ముక్కలు వస్తాయి మనకి. అప్పుడు వాటిని డైరెక్ట్ పిండిలో కలుపుకోవాలి. పిండిని మనం గారె చేసుకుంటాం కదండి, అలా కొంచెం గట్టిగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పిండిని, ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో కలపాలి. మరి ఎక్కువ అవసరం లేదండి పిండి. ఇది బైండింగ్ కోసం అని చెప్పి, ముక్కలు విడివిడిగా ఉంటాయి కదా, వీటి బైండింగ్ కోసం అని చెప్పి మినప్పిండిని కలుపుతారు. మనం పచ్చి వడియాలు చేసుకునేటప్పుడు కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకుంటాము. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కారం కూడా ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోవాలి. ఫైనల్గా ఇంగు యాడ్ చేయాలి. నేను ఎల్జీ ఇంగు పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం అంతా కలిపేసి వీటిని వడల్లాగా స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఈ పిండిని ఇలా వడలాగా అలా చేసి ఆయిల్లో వేసి వేయించుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇవి పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.